గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మరణం అంటే పుట్టుక చావులు ఎవరికైనా సహజము. మరణాన్ని ఎవరు జయించలేరు, అది తప్పదు ఎవరికైనా అని చెప్పి అంటారు. అయితే దీనికి ఉదాహరణగా తీసుకుంటే మనం కొన్ని పురాణాలలో నుంచి తీసుకుంటే గనక కొంతమంది దేవుణ్ణి వరాలు అడగటము, దానికోసం చాలా చాలా తపస్సులు చేయడము, దేవుడే ప్రత్యక్షమై వీళ్ళు వరాలు అడగటము, ఆ వరం కూడా అంటే నాకు అసలు మరణమే ఉండకూడదు అని చెప్పి అడగటము, దానికి దేవతలు కూడా తదాస్తు అనటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు దేవతలు ఒక మాట ఇస్తారు, వీళ్ళు కోరుకున్నారు, తపస్సు చేశారు, వీళ్ళ తపస్సు ఫలితము వాళ్ళు ప్రత్యక్షమయ్యారు, వీళ్ళకి ఒక వరాన్ని ఇచ్చారు, వీళ్ళు అడిగిన వరాన్నే ఇచ్చారు. అంటే మనం అనుకున్నది భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పి నమ్మడం ఒకటి ఇక్కడ. అయితే ఆయన తదాస్తు అని చెప్పి నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని చెప్పి నాకు మరణమే ఉండొద్దు అని ఈయన కోరుకున్నప్పుడు, ఆయన కోరికని ఓకే అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని ఏదో రకంగా అంతం చేస్తారు. ఇదంతా కూడా మనం పురాణాలకు సంబంధించిన స్టోరీస్లో వింటూ ఉంటాం, అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మరణం ఎవరికైనా సంభవిస్తుంది అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలా, లేదు అంటే దేవతలు మరి మాట మీద నిలబడలేకపోయారా అనుకోవాలా, అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు దీని అంతటినీ కూడా? చాలా గొప్ప విశ్లేషణ మనం ఇప్పుడు చేయబోతున్నాము. దీనికి మనకు పురాణాల్లో కోకొల్లలుగా మనకు తార్కాల నిదర్శనాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు వాళ్ళిద్దరు ట్విన్స్. అంటే ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ రాక్షసులు. వాళ్ళ పూర్వజన్మ జయ విజయులు, వైకుంఠంలో ద్వారపాలకులు. వాళ్ళు సనక సనందాదులను అనేటువంటి నలుగురు అన్నదమ్ములు, సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు అనేటువంటి ఇంకొక అతను ఉన్నాడు, సన సుసేనుడు దోస్తుంది. నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. వాళ్ళు 7 సంవత్సరాల బాలుగానే ఉంటారు, ఎప్పుడు దిగంబరులుగా ఉంటారు. వాళ్ళు మహావిష్ణు దర్శనానికి వెళితే వాళ్ళను అలో చేయరు వీళ్ళు ద్వారపాలకులు. ఎంత చెప్పినా అలో చేయకపోయేటికి మీరు భూలోకంలో రాక్షసులు ఇప్పుడుగా కానీ శపిస్తారు. మహావిష్ణువు వచ్చి ఎందుకు వాళ్ళ శాపానికి గురయ్యారు అంటే, మాకు తెలియదు స్వామి, నీ సేవ మేము చేసుకోలేకపోతాము, ఇంకా ఆ శాపం మాకు తగిలిందంటే అప్పుడు మహావిష్ణువు ఆలోచిస్తాడు. పుణ్యజన్మలైతే 7, పాపజన్మలైతే 3. పాపజన్మలైతే 3, పుణ్యజన్మలైతే 7. అంటే పుణ్యం చేస్తే 7 జన్మలు, పాపం చేస్తే 3 జన్మలనా? ఎలా? పుణ్యాత్ములుగా మీరు భూలోకంలో పుడితే 7 జన్మలకు నా దగ్గర వైకుంఠానికి వస్తారు. పాపాత్ములుగా అయితే 3 జన్మలకే వచ్చేస్తారు. అదేంటండి? తొందరగా వీళ్ళు రావాలి కదా వైకుంఠానికి ద్వారపాలకులు. వీళ్ళు ఏం చేస్తారు, మాకు పాప జన్మలే చాలు స్వామి, అయినా మేము నీ స్మరణ చేసుకోవాలి, మేము పాప జన్మలు ఎత్తినా కానీ నీ పూజ మాత్రం వదలకూడదు. అంటే ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించేస్తాం కాబట్టి ద్వేషిస్తూనే పూజ చేస్తుంటాను నన్ను అని చెప్పాడు ఆయన. ద్వేషిస్తుంటే ఆ ద్వేషమే పూజ అవుతుంది. 3 జన్మలు నేను మిమ్మల్ని పూర్తి చేయించి నేను తొలకొచ్చుకుంటాను. అంటే వీళ్ళు కోరుకుంది ఏమంటే 7 జన్మల దాకా మనం ఉండాలంటే కష్టం, వైకుంఠాన్ని వదలని వీళ్ళు కోరుకుంటారు. అందుకు మొట్టమొదటిగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు ఒక అసుర సమయంలో, అసుర సమయం అంటే సాయం సంధ్య వేళ వాళ్ళు తల్లిదండ్రులు సంగమిస్తే వీళ్ళు పుట్టారు. అంటే అసురుగా పుట్టాలి కాబట్టి అసుర సంధ్య వేళ. అప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారి గురించి తపస్సు చేసిన మొట్టమొదటి వ్యక్తి సృష్టిలోకే. వరాహి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్న వ్యక్తి. ఆమె యొక్క ఆరాధన విశేషంగా చేశాడు. ఆమె ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై మరణమే లేని వరం కోరుకున్నాడు. అది అసాధ్యము, అలా ఇవ్వడానికి లేదని చెప్పింది ఆమె. కానీ ఒకటికి చెప్పాడు, నేను నీ బిడ్డను, నిన్ను ఆరాధించాను, ప్రత్యక్షం చేసుకున్నాను, నీవే చంపాలి కానీ నువ్వు కాకూడదు, నువ్వు చంపాలి కానీ నువ్వు కాకూడదు. మళ్ళీ వారాహి అమ్మవారు చంపాలి కానీ ఆమె చంపకూడదు. ఆమె తదాస్తు ఉంటుంది, అంత దాంట్లో ఆమె చంపాలి, ఆమె చంపకూడదు. చంపకూడదని ఒప్పుకున్నది, చంపుతానని ఒప్పుకున్నది. ఇంకా తిరుగులేని వరం ఇది.
ఇంకా ఇతన్ని భరించడం ముల్లోకాలకు భారమైపోతుంది. ఉమ్, ఈయన ఏం చేస్తాడు, ఈ తపశ్శక్తితో రాక్షసుడు కదా, ఉమ్, భూమి మొత్తం ఒక సునామీ సృష్టిస్తాడు. ఆ, భూగోళం మొత్తం చుట్టూ వర్షమే, మొత్తం వర్షంతో నిండిపోతుంది. భూమి అంతా కూడా గ్యాప్ లేకుండా నీళ్ళతో నిండిపోతుంది ఉమ్, ఇతను సృష్టించిన సునామీకి. ఓకే. భూమి నీళ్ళలో మునిగిపోయింది అంటారు, అది తప్పు. నీళ్ళలో మునిగిపోయింది, భూమిలోనే మళ్ళీ నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ నీళ్ళలో భూమి ఎట్ట మునిగిపోతుంది, నాకు డౌట్ వస్తుంది. చుట్టూ భూగోళం చుట్టూ వర్షపాతాన్ని ఇతను సృష్టిస్తే భూగోళం అంతా కూడా వర్షంతో నిండిపోతుంది, భూమి అనేది ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉమ్, అప్పుడు భూదేవత అంటే భూదేవి శ్రీ మహావిష్ణువు వేడుకుంటుంది, నన్ను కాపాడు. ఆ, ఎటువైపు చూసినా జలంతో చుట్టూ భూగోళం అంతా చేసేస్తే నాకు ఊపిరాడలేదని ఉమ్, ఆ మొర పెట్టుకుంటే, అప్పుడు ఆయన ఇతను చంపాలంటే వారాహిమాత చంపాలి, ఉమ్, వేరే వాళ్ళ చేతిలో మరణం లేదు. Hmm. కానీ ఆమె చంపకూడదు, కానీ ఆమె చంపాలి. ఏం చేయాలి, ఆమె వేడుకుంటాడు. ఆ, వేడుకుంటూ ఆమె ఏం చేస్తుందంటే, నా రూపాన్ని నీకు ఇస్తాను, ఉమ్, కానీ నేను కాదు, నా రూపం వరాహ రూపమే. ఓకే. ఆ రూపంతో వారాహి మాత అయితే కాదు, కానీ వారాహి రూపంతో నువ్వు చంపొచ్చు ఉమ్, అని ఆమె రూపాన్ని ఆయనకి ఇస్తుంది. అదే వరాహ అవతారం, ఆది వరాహ అవతారం అంటారు. ఓకే. అప్పుడు ఆయన వచ్చి వీని చంపి భూమిని అప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు ఇంతటి ప్రళయం ఎప్పుడు భూమికి రాకూడదని కోరపై నిలబెట్టి ఒక 3 degrees ఇలా జరుపుతాడు ఆయన. అదే వరాహస్వామి యొక్క ఇంటి కోర పైన భూమి ఇలా క్రాస్, ఇప్పుడు కూడా గ్లోబల్ క్రాస్గా తిరుగుతాం, ఉంటుంది. అవును. అదొక 3 degrees జరిపి ఆయనే పెట్టింది. ఇంకెప్పుడు తుఫాన్ వచ్చినా ఒకవైపు ఉంటే ఇంకొక 4 వైపులు 3 వైపులు ఉండదు, ఓకే. ఓకే. ఆ వైపు వస్తే ఈ వైపులు ఉండవు ఉమ్, అనే సంక్షేమం ఉంటుంది, క్షేమకరమైనటువంటి స్థితిలో పెడతాడు. ఉమ్, అప్పుడేముంది, వరాహ రూపము అమ్మవారిదే, కానీ అమ్మవారు కాదు, ఆ, అతనే అవకాశం ఇచ్చాడు, అవును. నువ్వే చంపాలి కానీ నువ్వు చంపకూడదు. ఉమ్, ఆమె చంపలేదు, ఆ రూపం చంపింది. ఉమ్, ఇది సమాప్తి. ఓకే. ఇది చూసి హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడు, ఈ శ్రీహరి మాయా రూపంలో వచ్చి ఉమ్, నా తమ్ముని చంపేశాడు, అతను నేను చంపుతా అని బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఉమ్, అప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే నేను చంపేయాలనే విధంగా వరముడతాడు ఈయన. ఉమ్, అంటే ఇతను ఏమంటే, ముందు మనకు మరణం ఉండకూడదు, అతను మనం సజీవంగా ఉంటే మళ్ళమేమైనా చేయొచ్చనేసి మరణమే లేకుండా వరమడతాడు బ్రహ్మదేవుని, సృష్టికర్తని. అది అసాధ్యము ఉమ్, అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు అంటే, అసాధ్యమైనటువంటి మరణాన్ని మనం కోరుకుందాము, ఎవరు చంపలేనిటువంటి విధానాన్ని మనం కోరుకుంటే సరిపోతుంది ఉమ్, అనుకునేసి ఏం చేస్తాడు, కింద కాదు పైన కాదు, కింద చావకూడదు పైన చావకూడదు, ఆయుధాలతో ఎటువంటి ఆయుధంతో నేను చావకూడదు, ఉమ్, రాత్రి కాదు పగులు కాదు, రాత్రి చావకూడదు పగులు చావకూడదు, కింద చావకూడదు పైన చావకూడదు, ఏ ఆయుధంతోనూ చావకూడదు అవును. అని వరం కోరుకుంటాడు. ఉమ్, తదాస్తూ ఉంటాడు ఆయన. మరి ఇంకా ఆయుధం ఎత్తుకుని వస్తే ఈయన ఎవరు చంపలేరు, అవును. భూమి పైన ఉండగా ఎవరు చంపలేరు, ఉమ్, గాల్లో ఉండగా ఎవరు చంపలేరు. మరి ఇంకా అది ఎవరి వల్ల అవుతుంది, ఉమ్, మనిషి కాదు జంతువు కాదు, జంతువుల వల్ల కాకూడదు మనుషుల వల్ల కాకూడదు. ఉమ్, అంటే ఇంకా ఇతను ఏ జంతువు చంపలేదు, ఏ మనిషి చంపలేడు, ఏ దేవతలు చంపలేరు, అవును. దేవతలు ఉత్త చేతులతో రాలేరు. ఇంకా అంటే ఏ ప్రాణులు అయితే భూమి మీద ఉన్నాయో అవేవి చంపకూడదు అన్నట్టుగా తీసేసుకున్నాడు. మనిషి కాదు జంతువు కాదు, అవును. మనిషి అనేవాడు ఇంకా అసలు దరిదాపులు దేవతలే బెంబేలు ఎత్తిపోతే మనుషులు రాలేరు. ఆ, మరి ఆయన కడుపులో ప్రహ్లాదుడు పుట్టాడు, శ్రీహరి నామస్మరణ చేశాడు, ఈయన శ్రీహరిని ద్వేషిస్తూనే పూజిస్తున్నారు వీళ్ళు. అవును. మరి ఆయన కింద కాకుండా పైన కాకుండా మధ్యలో స్తంభంలోంచి వచ్చాడు, ఉమ్, మధ్యలోంచి వచ్చాడు, అవును. కింద కాకుండా పైన కాకుండా గడపలో కూర్చున్నాడు. ఉమ్, రాత్రి కాదు పగలు కాదంటే పొద్దుపోయేటప్పుడు సూర్యాస్తమయమేటప్పుడు, ఉమ్, అది పగలు కాదు రాత్రి కాదు, ఆ సమయంలో ఏ ఆయుధంతోనూ కాదన్నాడు, గోర్లు. కోర్లతో. మరి అవకాశం ఆయన వాళ్ళ డిజైన్ చేశారు వాళ్ళ మరణాన్ని. అవును. అంటే చనిపోవడం అయితే తథ్యం, అది ఈ రకంగానే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఫార్మాట్ అతనే ఇచ్చాడు, ఇచ్చాడు. వీళ్ళేం సంపడాల్సిన లేదు, అవును. దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అంతే. మరి అసాధ్యమైన వరం ఏమైంది, సాధ్యమైపోయింది, ఉమ్, మరణించేదని సాధ్యమైంది. ఉమ్, మరి
భీష్మాచార్యుల వారు ఆయనకి మరణమే లేదు, ఆయన తలుచుకుంటే తప్పితే, అవును. ఆయన తలుచుకుంటేనే తప్పితే ఆయన ఎవరు ఏం చేయలేరు. మరి ఆయన కూడా చనిపోయాడు ఘోరంగా. ఆయన శరీరం కింద పడితే ఆయన ధర్మాత్ముడిని భూదేవి భరించలేదని అంపశయ్య పైన పడుకోబెట్టారు బాణాలతో. అంత గొప్ప ఆయన మహానుభావుడు వ్యక్తి అనకూడదు వాళ్ళను. ఆయన వైరాగ్యంతో విరక్తితో తను నిర్ణయించుకొని చనిపోదామని, అంతేగాని ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయన అటువంటి స్థితిలో కూడా బోధన చేశాడు. రాబోయే కలియుగం ఎట్టుంటుందో అంపశయ్య పైన పడుకొని ధర్మరాజుకి తర్వాత ఎలా పరిపాలించాలని ధర్మ సూక్ష్మాలని చెప్పి, అది భీష్మ ఏకాదశి అంటారు. కానీ ఏకాదశి రోజు ప్రాణం విడిచాడు. ఇప్పుడు ఈరోజు అటువంటి వరం ఉంటే ఎవరన్నా ప్రయత్నిస్తారా? ఆయన రాబోయే కలియుగంలో మనలాంటి మహాత్ములు ఉండకూడదు, మనం ఇటువంటి పుణ్యకాలంలోనే యుద్ధక్షేత్రంలోనే మనము జ్ఞానంగా ఈ శరీరాన్ని వదలడము ఉత్తమం అనుకుని ఆయన తీసుకునే నిర్ణయం అది. ఆయన అవకాశమే లేదు, ఆయన చనిపోయింది. ఇప్పుడు కూడా ఆయన బతుకుండొచ్చు. ఆ శరీరాన్ని వదలాలని ఆయన ధర్మాలు ఆలోచించి తీసుకునే నిర్ణయం. ఇక్కడ ద్రోణాచార్యుల వారు ఆయన బాణం ఎత్తుకుంటే హరిహర బ్రహ్మాదులు వచ్చినా ఆయన్ని జయించలేరు. కౌరవులకు పాండవులకు అన్ని విద్యలు వచ్చినాయి. అంత కురుక్షేత్రం జరిగిందంటే విద్యలు నేర్పించినటువంటి మాస్టర్ ఆయన. ఆయన దాటి నిలబడేవాళ్ళు ఎవరు? అసలు ఎవరు నిలబడలేరు. ఆయన అస్త్ర సన్యాసం చేస్తే తప్పితే ఆయన ఎవరు ఏం చేయలేరు. అంటే ఆయన యుద్ధమే చేయకుండా ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయగలిగేమని, ఆయన చేతిలో ఆయుధం ఉండగా ఆయన ఎవరేం చేయలేరు. ఆయన అస్త్ర సన్యాసం చేయించడమే శ్రీకృష్ణుని పని. ఆ ఒక పని చేసే చాలు, పట్టుకోనీయకుండా చేయడం ఆయుధాన్ని. అందుకే ధర్మరాజు చేత అబద్ధం ఆడిచ్చాడు. కానీ ధర్మరాజు అబద్ధం చెప్పలేదు, కానీ అది అప్లై అయిపోయింది. ధర్మరాజు అబద్ధమే చెప్పలేదు. ఆయన అశ్వత్థామత కుంజరహ అన్నాడని, కుంజర శబ్దం మెల్లగా చెప్పాడని, అశ్వత్థామత అని గట్టిగా చెప్పాడని, అది మాత్రమే ఆయనకు వినిపించిందని, కుంజరహ అనేది మాత్రం వినిపించలేదని ధర్మరాజు ద్రోణాచార్యులు దీన్ని అన్నాడని అంటారు. అది కరెక్ట్ కాదు. ఈయన గట్టిగానే చెప్పాడు. మరి ఎందుకని అలా జరిగింది? ఆ గట్టిగా చెప్తున్నప్పుడు కుంజరహ అనేటప్పుడు శ్రీకృష్ణుల వారు ఆ సముద్రం అప్పుడు పాంచజన్యం ఊదేశాడు, వినిపించకుండా. ఆ ఒక్క మాట వినిపించకుండా ఊదేశాడు. అప్పుడు ఆ మాట వినిపించలేదు. శ్రీకృష్ణుల వారు తెలుసు ధర్మరాజు అబద్ధం ఆడాడు అని తెలుసు. ఆయన ఏం చేద్దాము, ఆయన ఇన్స్ట్రుమెంట్ ఎత్తుకునేసాడు. కుంజర శబ్దం వినిపించకుండా పాంచజన్యం ఊదాడు. అప్పుడు ఏమైంది, ఆయన ధర్మరాజు చెప్పింది నిజమని నమ్మాడు. ఆయన నమ్మడంతో ఆ దోషం ధర్మరాజుల వరకు అంటింది. ఆయన నమ్మేశాడు గురువు. అప్పుడేమైంది, అశ్వత్థామ చనిపోయినాడు అని, ఆయన పుత్రుడు చనిపోయాడు, బతుకుండగానే పుత్రుడు చనిపోయాడు, తలకూడపడాలని కొడుకే తన ముందే చనిపోయినాడు అనే దీంతో ఆయన ఒక బ్రెయిన్ ఒక్కసారి అస్తవ్యస్తం అయిపోయింది. ఒక విధంగా నరాలని కట్ అయిపోయినాయి. ఆయనకి ఏం చేయాలో తెలియదు, శివరంగా అయిపోయాడు, మొత్తం జామ్ అయిపోయింది బ్రెయిన్ మొత్తం. ఒక విధమైన కోమా స్థితికి వెళ్ళిపోయాడు. ఆ అస్త్రాన్ని వదిలేసి ఆయన వణుకుతూ చెమటలు పట్టిన విధంగా వచ్చి మెల్లగా దిగేసి, రథం దిగేసి, ఏమీ కనిపించలేనికి ఒక చోట నిమ్మలంగా కూర్చునేస్తాడు. రిలాక్స్ అయ్యేదని కూర్చున్నాడు. మరి ఎంతో ఆయనకి ఏమీ బ్రెయిన్ పనిచేయలేదు. ఆ స్థితిలో వచ్చి ద్రౌపది మాత వాళ్ళ యొక్క సోదరుడు దుష్టద్యుమ్నుడు ఆయన సరస్సు ఖండించేశాడు. ఆయన పుట్టింది ద్రోణాచార్యుని చంపేదానికే హోమం నుంచి పుట్టాడు. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని చంపేటువంటి కొడుకుని అర్జునుని భర్తగా పొందేటువంటి కూతుర్ని కావాలని హోమం చేశాడు. ఆ కోరికతో చేశాడు. ట్విన్స్ ద్రౌపదీదేవి, దుష్టద్యుమ్నుడు ఇద్దరు పుట్టారు. హోమగుండం నుంచి పుట్టారు వాళ్ళు. ఏ సంకల్పం చేశాడో ఆ సంకల్పం నెరవేర్చాలి వాళ్ళు. ద్రోణాచార్యుని అస్త్ర సన్యాసి అయినప్పుడు దుష్టద్యుమ్నుడు చంపేశాడు. ద్రౌపదీదేవి అర్జునుడు అంతటి వాళ్ళ అల్లుడు కావాలని, అర్జునుడు భార్యగా కూతురు కావాలను ఆమె అర్జునుడు వచ్చి మత్స్యంత్రాన్ని కొట్టి భార్యగా స్వీకరించాడు. వాళ్ళు హోమంలో వచ్చి పుట్టారు. ఆమె నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణ అని ఆమెకి పేరు. కాబట్టి ఆయన మరణమే లేని వ్యక్తి. మరి ప్రకృతి ఎలా మారిపోయింది చూడండి ఒకసారి. సాక్షాత్ శ్రీకృష్ణుడే ఆయనకు కన్ఫ్యూజ్ చేస్తాడు దేహం పాంచజన్యం ఊది. అదే ధర్మరాజు స్వర్గలోకానికి సజీవంగా వెళ్ళాడు ఆయన దేహంతో. ఆయన నేను ముందుగా నరకాన్ని చూడాలని కోరుకున్నాడు, ఎలా ఉంటుందనేసి. అక్కడ చూసేసి స్వర్గానికి వచ్చాడు. ఆయన కోరిక మేరకే కొంత కాలం ఆయనకు నరకం చూపించారు. ఓ ఇలా ఉంటుందా, పాపాత్మలు ఇలాంటి శిక్షలు ఉంటాయని చూసి
ఇక స్వర్గానికి బయలుదేరితే ఉమ్, స్వర్గంలో ఆయనకి రెడ్ కార్పెట్ పరిచి ఒక విఐపి హోదాలో ఆయనకి స్వాగతం పలుకుతారు. ఓకే. స్వామి మీరు ఇక్కడ స్వర్గం ఇది ఏం చూడాలనుకుంటున్నారు? నేను హరిశ్చంద్రుని చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఉమ్, హరిశ్చంద్రుల సత్య వారు ఆయన హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుల వారు పాచికలాడుతున్నారు అక్కడ, మరి చూడాలని నా కోరికగా ఉందంటే హరిశ్చంద్రుల వారికి పాచికలాడుతూ ఉంటే పోయి చెప్పారు, ఉమ్, స్వామి ధర్మరాజు వచ్చారు మిమ్మల్ని దర్శించుకోవాలంటే గురుద్రోహికి నన్ను చూడాలన్న కోరిక కలిగిందన్న, అతనికి అంత శక్తి ఉంటే నా కిరీటాన్ని చూడమని చెప్పండి అని చెప్పి ఆయన పైకి ఇలా నిక్కాడు. ఉమ్, ఆ కిరీటం పైన బుడప ఉంటుంది. హరిశ్చంద్రుల వారి కిరీటం ఒక బుడప చూసేకాడికి ఉమ్, ధర్మరాజుల వారి యొక్క కాలి బోటన వేలు నల్లగా మారిపోయింది. ఒక అబద్ధం దోషం అంటుంది కదా, అవును. గురువు చనిపోవడానికి కారణమైన అబద్ధం, ఒక్క అబద్ధం ఉమ్, అది నల్లగా అయిపోయింది. అంటే ఆయన యొక్క చూడాలంటే కూడా అంత శక్తి కావాలి. అవును. అందులో దోషం ఉంటే అదేమైంది, ఒక అబద్ధం యొక్క ప్రభావం బొటన వేలు నల్లగా అయిపోయింది. ఓకే. దాన్ని తీసి పిండేశారు భూలోకంలో. ఆ బొట్టలు మన అక్కడ ఒకటి తీసి ఆ రక్తమే నల్లులుగా పుట్టాయి భూలోకంలో. నల్లులు అవి మనుషులు రక్తాన్ని పీల్చుకొని తింటూ ఉంటాయి. ఓకే. బొటన నల్లుని చూడండి మీరు ఎక్కడైనా ఫోటో పెట్టి చూడండి, జూమ్ చేసి, మన బొటన వేలు గోరు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది బాడీ. ఉహు, నల్లు పైన బాడీ చూస్తే మన కాలి బొటన వేలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ప్రతి నల్లి అలాగే ఉంటుంది. ఓకే. ఓకే. అంటే ధర్మరాజు యొక్క ఒక అబద్ధం యొక్క చెడు రక్తమే కలియుగంలో నల్లి అనేటువంటి ఒక జీవ రూపంలో కింద పడింది. ఇంతుంది ఇక్కడ. ఉమ్, అంటే ద్రోణాచార్య వారు అభేద్యమైన వాడు, అసాధ్యమైన వాడు. ఆయనకు వచ్చేక్కడికి ఆయన అస్త్ర సన్యాసం చేయించాలి. మరి శ్రీకృష్ణుల వారికి ఏం అవసరం వచ్చింది ఇదంతా? ఉమ్, అంటే వీళ్ళందరికీ వీర స్వర్గాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అయింది. ఓకే. వీళ్ళు కలియుగంలో ఉండకూడదు. ఉమ్, కలియుగంలో ఉంటే ఇక్కడ చనిపోతే వీర స్వర్గాన్ని ఇచ్చి వీళ్ళు వెళ్తారు. కలియుగంలో ఉంటే కలియుగంలో రాబోయే పాపాలు చూడలేక వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఉమ్, అలా చేయకూడదు. ఇక్కడ కోర్టు, లాయరు, ఎవిడెన్సు, నాది నీది, లంచాలు, ఉమ్, ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళు ఎంత దుర్మార్గాలు. గొప్ప వాళ్ళు. మహాభారతంలో ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే. ఉమ్, అక్కడ ధర్మం 2 పాదాలపైన ఉన్నది కాబట్టి అక్కడ శ్రీకృష్ణుల వారు దిగి దాన్ని ఏం చేయాలో ఆ యుగ ధర్మాన్ని సమాప్తం చేశారు. ఓకే. మరి భీష్ముల వారికి గొప్ప మహానుభావులైన ఆయనకు మరణమే లేదు, ఆయన తలుచుకుంటే కానీ ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఉమ్, ద్రోణాచార్య వారికి చేతిలో ఆయుధం ఉండగా ఎవరు ఏం చేయలేరు. ఉమ్, హరిహర బ్రహ్మాదులే వచ్చిన ఏం చేయలేరు. లేదా ఆయన ఒక అదృష్టం. మరి ఆయనే అస్త్ర సన్యాసం చేసే విధంగా అయింది. ఓకే. మరి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమైనా కానీ హిరణ్యకశిపుడు కోరుకున్న వరం దాని ప్రకారం భగవంతుడు ఒక విధంగా చెప్పండి, వీళ్ళంతా భగవంతుని టెన్షన్ పెట్టించారు. టెన్షన్ పెట్టింది దేవుడు, వీళ్ళు కాదు. వీళ్ళు చెప్పేశారు, డిజైన్ ఫ్రేమ్ గట్స్ పెట్టారు, అవును. ఈ విధంగా అని. ఆ ఆయన విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడం వాళ్ళకి ఎంత టెన్షన్. అవును. పరుగులు తించు అంటే భక్తితో భగవంతుని టెన్షన్ పెట్టించారు. అవును. ఇప్పుడు వరాహి అమ్మవారికి మహావిష్ణువుకి ఎట్లా చేద్దాం ఏమి, అవును. నువ్వు చంపాలి నేను చంపకూడదు అని వరం ఇచ్చేసాను, ఉమ్, నువ్వు కాకుండా ఉంటే సరే నా రూపాన్ని నీకు ఇస్తాను అని ఆ శక్తిని ఆయనకి ఇచ్చింది. ఉమ్, ఎట్లుంటే చూడండి, అంటే దేవుడు ఎంత మైండ్ వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా. వీళ్ళు గొప్ప వాళ్ళే. మళ్ళీ ఆ, ఆ శాప ప్రభావంతో వీళ్ళకి ఆ జన్మలు వచ్చాయి, ద్వేషిస్తూనే పూజించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.